గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బేసిక్స్ మన వెలుగు మన వార్తలు. గత 3 రోజులుగా కొంచెం అనారోగ్య కారణంగా వార్తలు అంటే ప్రభుత్వానికి నుండి పేదలకు వచ్చే పథకాల మీద మన కాన్సెప్ట్తో మొదలుపెట్టినటువంటి ఈ ఛానల్లో బేసిక్స్ మన వెలుగు మన వార్తలు అందించలేకపోయినాం, క్షమించాలి. ఈరోజు వచ్చినటువంటి వార్తాపత్రికల్లో చూద్దాం. ఈరోజు ముందుగా సాక్షి చూద్దాం. సాక్షి అంటే సరే, ఎందుకు వెలుగుతోనే మొదలు చూద్దాం. వెలుగులో ప్రభుత్వ పథకాలకైతే ఇక కోడ్ పడ్డది కాబట్టి కొన్ని నడుస్తూ ఉన్నాయి. రైతు భరోసా పైసలు అవి చాలా మందికి పడ్డట్టుగానే మనకు వార్తలు ఉన్నాయి. అది కూడా ఇక ప్రధాన పేజీల్లో ఒకసారి పేపర్ మొహం చూపిద్దాం. ఈ పేపర్ మొహం చూడాలి కదా, మనం చూపెట్టాలి. ప్రజలు కూడా అంటే మన వ్యూయర్స్ కూడా ఈ పేపర్ను చూడాలి. వెలుగు మొదటి పేజీలో ఒక ప్రధానమైన వార్త ఉంది, అది చూద్దాం. దీన్ని చూస్తూ ఉంటే 500 మన ముఖ్యమంత్రి గారు అనుకుంటా 500 ప్రభుత్వ స్కూళ్ళలో AI ఎడ్యుకేషన్. ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని. దాన్ని కూడా 500 స్కూళ్ళల్లో ప్రయోగాత్మకంగా వినియోగించే ప్రయత్నం చేద్దామని ముఖ్యమంత్రి మాట్లాడుతుండు. పాలన ప్రజాసేవల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం. మైక్రోసాఫ్ట్ కొత్త బిల్డింగ్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ వెల్లడి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కూళ్ళల్లో ప్రయోగం చేస్తే బాగానే ఉంటుంది, దాని ఫలితాలు ఎట్లా ఉంటాయో కూడా మనకు 500 స్కూళ్ళల్లో చేసి చూస్తారంట. ఫలితాలు బాగుంటే అంతటి ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. కానీ ఇక టెక్నాలజీ అనేది ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో, ఎంత బెనిఫిట్ ఉందో అంతకంటే ఇక్కడ నష్టం ఉన్నదని ప్రజల లోపల అభిప్రాయం వ్యక్తమవుతుంది. కాబట్టి దీన్ని కొంచెం ఎక్కడ వాడాలో అక్కడ వాడితేనే బాగుంటుందేమో అని అభిప్రాయం బాగుంటుంది. ఎందుకంటే ఇప్పటికే సెల్ ఫోన్ అని అదని ఇదని, సెల్ ఫోన్తోనైతే లేని నష్టం లేదు, ఉన్న లాభం ఉంది. రెండు ఉన్నాయి, లాభం ఉంది నష్టం ఉంది. కానీ వాడుకునే విధానంలో ఉంటుంది. ప్రజలు కూడా ఆలోచన చేయలేదని స్వాగతించాల్సిందే. ఇక ఒక ప్రధానమైన వార్త అన్నాం కదా, అది ఏంటంటే ఎవరు మాట్లాడుతుండ్రు, మిగులు రాష్ట్రం అప్పుల కుప్ప 10 ఏళ్లలో తెలంగాణలో జరిగిందిదే. రాజ్యసభలో వెల్లడించిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల. అంతే ఇక కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పినారు, మిగులు రాష్ట్రం అప్పుల కుప్ప అయింది, 10 ఏళ్లలో జరిగింది ఇదే అని తేట తెల్లంగా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పింది. 10 ఏళ్ళు అంటే గత 10 ఏళ్ళు అన్నట్టు లెక్క. పోయిన ప్రభుత్వం ఉన్నటువంటి 10 ఏళ్లలో పైసలు ఉండే అన్ని ఖాళీ అయిపోయి మళ్ళీ అప్పులు తీసుకొచ్చిండ్రు అని చెప్పేసి మేడం గారు చెప్తున్నారు, మంత్రి గారు చెప్తారు. బడ్జెట్లో తెలంగాణపై మేము ఎలాంటి వివక్ష చూపలేదు, మనం పెట్టిన బడ్జెట్లో మేము ఎలాంటి వివక్ష చూపలేదు. కేంద్రానికి అన్ని రాష్ట్రాలు సమానమే. కేంద్రానికి ఒక ఉత్తరాది ఇక అన్ని అంటే మొన్న ఒక మాట బయటకు వచ్చింది కదా, ఉత్తరాది దక్షిణాది అనే వివక్షత చూపుతుంటానే ఉద్దేశంతో మాట్లాడితే దానికి జవాబుగా నేను అనుకుంటున్నా, కేంద్రానికి అన్ని రాష్ట్రాలు సమానమే అని చెప్పేసి అంటే మరి బడ్జెట్లో ఎంత కేటాయించదు అనేది దానికి మా ప్రభుత్వాలకు కూడా తెలుస్తుంది కదా. అట్లాంటప్పుడు మరి ముందర ఉండొచ్చు. ఏది ఇందిరమ్మ ఇళ్ళు 20 లక్షలు అడిగితే ఎన్ని ఇచ్చారో దాని మీద తెలుస్తే ఎంత బడ్జెట్ ఇచ్చారని. 10 ఏళ్లలో రికార్డు స్థాయిలో నిధులు కేటాయించారు. 10 ఏళ్లలో రికార్డు స్థాయిలో కేటాయించారు. ఆ డబ్బులు ఎటుపోయినాయి మరి? రికార్డు స్థాయిలో నిధులు కేటాయిస్తే ఆ డబ్బులు ఎటుపోయినాయి మరి? అప్పులు ఎందుకైనట్టు? ప్రజలారా, ఒకసారి మేధావులారా ఆలోచన చేయండి. అగాధమైన డబ్బు. ఇక వాళ్ళ భాషలో ఎందుకు, మన దాంట్లోకి వస్తే అగాధమైన డబ్బులు ఇచ్చిరట. 10 ఏళ్లలో రికార్డు స్థాయిలో అంటే అగాధం
ఆల్మోస్ట్ ఆల్ ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చేసినాము అని అర్థం. ఇక మరి ఆ పైసలు ఏమైనా ఏం అభివృద్ధి అయింది తెలంగాణ రాష్ట్రం పోయిన 10 మళ్ళీ మీరే అంటుండ్రు అప్పులు రాష్ట్రం మారిందని చెప్పేసి. ఇక్కడనేమో గగ్గోలు పెడుతుండ్రు. అభివృద్ధి అంటే ఇక మరి చెప్దాం ఏంది. విభజన హామీలను అమలు చేస్తున్నామని వ్యాఖ్య. విభజన హామీలను అమలు చేస్తున్నామని వ్యాఖ్య. సరే అవి ఏమేమి ఉన్నాయో కార్పొరేషన్లు వగైరా వగైరా ఉన్నాయి. ఆ విభజన హామీలు అమలు చేస్తున్నట్టు మరి ఎప్పుడు పత్రికలలో మాత్రం ఏదో గుంభనంగా వస్తుందో నేషనల్ మీడియాలో వస్తుందో తెలియదు. కానీ ఇక ఎక్కడ వస్తుందో మనకు అది సంతోషమే, అమలు చేసే సంతోషం. ఇది ఒక ప్రధానమైన వార్త. ముందు పేజీలో ముందు వెలుగు పేపర్ ఫ్రంట్ పేజ్ ముందు పేజీలో ఉంది. ఇక అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత రకరకాల మార్పులు చోటు చేసుకున్నాయి. అదంతా ప్రజలకు తెలిసిన విషయమే. మరి మళ్ళీ ఒకసారి ఇంకోటి ఇక్కడ జరిగింది, ఒక సదస్సు జరిగింది కదా, దాంట్లో మీరెంత వేస్తే మేమంతా వేస్తాం, టారిఫ్లపై అన్ని దేశాలకు తేల్చి చెప్పిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇంకొక మాట కూడా అన్నాడు, అంటే మీరెంత సుంకం వేస్తే, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఉంటాయి కదా, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లు ఉంటాయి కదా, వాటి మీద మీరెంత ట్యాక్స్ వేస్తే మేమంతా ట్యాక్స్ వేస్తామన్నట్టు. దాని అర్థం ఇంకా రికార్డు స్థాయి. కొన్నిసార్లు శత్రువుల కంటే మిత్రులతోనే నష్టమని కామెంట్. కొన్నిసార్లు శత్రువుల కంటే మిత్రులతోనే నష్టమని ట్రంప్ మాట్లాడుతుండు. అంటే అది ఎవరిని ఉద్దేశించి, ఏ దేశాలను ఉద్దేశించి అనేది కూడా అతని మైండ్, ఆ ట్రంప్ దీంట్లో ఏమున్నదో మరిగా తెలవాలి. ఎందుకంటే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా వెళ్ళింటారు కదా. మనకు మిత్రదేశమే అంటాం. అత్యధికంగా అమెరికాలో ఉన్న వాళ్ళు మనోళ్ళే, మళ్ళా తెలుగు బిడ్డలే. అది ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, తెలుగు బిడ్డలు బాగా మంది ఉంటారు. ఉన్నది మాత్రం నిజం. మరి అట్లాంటప్పుడు మన మిత్రదేశమే కదా. అంటే మిత్రులకు మాత్రం కూడా నష్టమేనా? ఏం మాట్లాడతాడు, ఏం చేస్తున్నాను. వాణిజ్యంలో సమానత్వం కోసమే పరస్పర టారిఫ్లు విధిస్తున్నట్లు వెల్లడి. వాణిజ్యంలో పరస్పర సమానత్వం కోసము పరస్పర టారిఫ్లు విధిస్తున్నట్టు వెల్లడి. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీకి కొన్ని గంటల ముందు ఉత్తర్వులు. ఇది ముందు చెప్పుకున్నట్టుగానే మనం శత్రు దేశాల కంటే శత్రువుల కంటే మిత్రులే కొంచెం డేంజర్ అన్నారు కదా. ప్రధాని నరేంద్ర మోడీతో కొంచెం గంట ముందు, మీట్ అయ్యే గంట ముందే ఈ ఉత్తర్వులు జారీ చేసిందంట. అంటే మనం కూడా అదే కోవలోకి వెళ్ళిపోయినాం. మేము కూడా అందరితో ఎట్లుంటాం, మీతోనే అట్లా ఉంటాం, మీతోనే బాగా సన్నిహితంగా ఉండము అని చెప్పగానే చెప్పేసిండు. మోదీ ట్రంప్ చర్చలపై సర్వత్రా ఉత్కంఠ. డిఫెన్స్, టెక్నాలజీ, ట్రేడ్, ఇమిగ్రేషన్ వంటి అంశాలపై చర్చించే ఛాన్స్. ఓకే, లెట్ us see రేపు ఏం జరుగుతుందో, ఈరోజు ఏం జరుగుతుందో రేపు చూద్దాం. ఇది ముందు పేజీలో వెలుగు. ఇక మరి ఇక్కడ మనకు పథకాలది నడుస్తూనే ఉంటుంది. మన కాన్సెప్ట్ని ఎప్పుడూ మర్చిపోము. ప్రభుత్వ పథకాలు, పేదలకు అనే కంటే ఇంకా పేదలకే చెందాలని అసలు. పేదలకే చెందాలి, ఇది మన కాన్సెప్ట్. ఇది మర్చిపోం, ఇది మన కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ను దాటిన వార్తలు ఉంటే చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్సీ కోడ్ ఉంది కాబట్టి కోడ్ కంటే ముందున్నటువంటి వార్తలు ఉంటాయి కదా, అవి కాస్త ఎమ్మెల్సీ కోడ్ పడిన తర్వాత ఎలాంటి స్కీములు అమలు, అంటే అంతకన్నా ముందు ఇంప్లిమెంటేషన్ మాత్రం నడుస్తాయి కానీ కొత్త అయితే అమలు చేయము. రకరకాలుగా మన అన్నం కదా, రాజకీయం రంగులు మారుతూ ఉంటుంది. రాజకీయ నాయకులు కండవాలు మార్చినట్టుగా మాటలు కూడా మారుస్తారు. కాబట్టి ముందేమో ఎలాంటిది ఉండదు, తర్వాతనేమో ఎమ్మెల్సీ కోడ్ ఉంది కాబట్టి అట్లా అని రకరకాలు చెప్తుండ్రు.
చెప్పారు. ఇక మనం ఎందుకంటే 3 రోజుల నుంచి దీన్ని బాగా చూడలేం కాబట్టి ఈరోజు క్షుణ్ణంగా చూద్దాం. ఇంకేముంది, మిగులు రాష్ట్రాలను అప్పుల కుప్పగా మార్చింది ఎవరో కేంద్ర మంత్రి సీతారామన్ గారు కూడా, నిర్మలా సీతారామన్ కూడా చెప్పేసారు. మరి ఆ పాపం ఎవరు అనుకుంటారో ఈ ప్రజలు కూడా ఆలోచన చేయాలి. మరి బాగా మాట్లాడుతారు కొందరు ఊర్లలో కావచ్చు, అంటే ప్రజలంటే ఊర్లలో ప్రజలు కాదు, చోటా మోటా నాయకుల నచ్చలను అటు ఇటు రాకుండా పూర్తి సబ్జెక్టు తెలియకుండా మాట్లాడతారు కదా, వాళ్ళ గురించి నేను చెప్పింది. నేను చెప్పింది వేదం అనుకునే వాళ్ళు కొందరు ఉంటారు, అట్లాంటి వాళ్ళు కూడా ఆలోచన చేయాలి మరి. ఇంకోటి ఏముంది, ఇంకో ప్రధాన వార్త, కులాల వారీగా కులగణన లెక్కలు రిలీజ్ చేయలే, బయట ప్రచారం అవుతున్న నంబర్లు పూర్తిగా తప్పు, మంత్రి పొన్నం. మరి కులాల ఎందుకన్నా దీన్ని మళ్ళా నువ్వు కలుపుతావు, నాకు అర్థం కాదు. దాన్ని ముట్టుకోకుండా అయిపోతుంది కదా. ఏదో రీసర్వే చేస్తామన్నారు, రీసర్వే కూడా ఎవరికి అని అంటే నిన్నే అన్నారు కదా, రీసర్వే ఎవరి కోసము అని అంటే అందులో పాల్గొనని వారి కోసం మాత్రం. ఎప్పుడైతే కులగణన జరిగిందో దాంట్లో పాల్గొనని వారి కోసం రీసర్వే చేస్తాము అని చెప్పేసి క్లారిటీగా ఎక్కడా కూడా రాయలే. నిన్న లీడ్ తీసుకునేదేమో కులగణన రీసర్వే అన్నారు. రీసర్వే అంటే నేను మొత్తం దాంట్లో చూస్తారు కల్లా కులగణన రీసర్వే కరెక్టే, అందులో పాల్గొని మొన్న సర్వేలో పాల్గొనని కుటుంబాలు మిగిలిపోయినవి ఉన్నాయి కదా కొన్ని, వాళ్ళ కోసము రీసర్వే వాళ్ళని చేస్తే మరి మళ్ళీ బీసీ రేషియో పెరుగుతుంది. కాబట్టి వాళ్ళ బీసీ రేషియో పెరుగుతుంది, మరి ఇంకే రేషియో ఉన్నా పెరుగుతుంది, ఇంకే రేషియో ఉన్నా పెరుగుతుంది, తగ్గేది తగ్గుతుంది, పెరిగేది పెరుగుతుంది. కాబట్టి వాళ్ళందరినీ కలిపి మళ్ళీ రేషియో తీస్తే మొదటి రేషియో కంటే ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా అనేది ఎక్కువనైతుంది ఆటోమేటిక్గా. అంత క్లారిటీగా 21 లక్షలు తగ్గించి పెట్టారు కాబట్టి మళ్ళీ మిగిలిపోయిన వారు ఇస్తే వాళ్ళ కోసం రీసర్వే. మరి మళ్ళీ నువ్వు కులాల వారిగా కులగణన లెక్కలు రిలీజ్ చేయలేదని ఎందుకు మీరు దాన్ని ముట్టుకున్నారు? ప్రతిపక్షాలు తప్పుడు గణాంకాలను ప్రచారం చేస్తున్నాయి. ఎన్నికలు, విద్య, ఉపాధిలో 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తాం, రీసర్వేలో అందరూ పాల్గొనేలా బీసీ సంఘాలు చూడాలని పిలుపు. ఇదే కన్ఫ్యూషన్. నిన్ననేమో రీసర్వేలో మిగిలిపోయిన కుటుంబాలు పాల్గొనాలన్నారు, ఇప్పుడేమో రీసర్వేలో అందరూ పాల్గొనాలి, అందరూ పాల్గొనేటట్లు బీసీ సంఘాలు చూడాలని చెప్పేసి మీరు అంటున్నారు. మరి అందరూ మళ్ళీ ప్రతి కుటుంబం పాల్గొనాలన్నా, లేదు అంటే మిగిలిపోయిన మొన్న చేసుకొని వారు మాత్రం పాల్గొనాలన్నా, అది కూడా మీరు రేపు ఇవ్వండి క్లారిటీ, లేకపోతే ఈరోజు క్లారిటీ చేసేయండి, తెలిసిపోతుంది. ఎంత డైలమాలు ఉంచుతారన్నా. ఇగో ఇంకా ఇంకా ఇక్కడ మళ్ళీ రవి ఎంపీ ఆయన ఏమంటున్నాడు, సైంటిఫిక్ గా చేసిన సర్వేలో 56.33% బీసీలు. ఇతనేమో ఇట్లా, అతనేమో అట్లా. ఒక్కరు ఇస్తే సరిపోతుంది కదన్నా, ఒక్కరు మీరు మంత్రి, బీసీ మంత్రి ఇస్తే సరిపోతుంది. మీరు ముందు నుంచి బాగా అందులో క్యాబినెట్ సబ్ కమిటీలో ఉన్నారు కదా, మీరు ఇస్తే సరిపోతుంది. మళ్ళీ అయితే మీటింగ్ పెట్టేసి ఇక్కడ దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో కులగణన, ఢిల్లీలో మీడియా సమావేశంలో కాంగ్రెస్ ఎంపీలు. ఎందుకు మల్లురవి గారు ఇక్కడ ఇస్తారు కదా, ఇక్కడ ఇదే స్టేట్మెంట్ సేమ్ అక్కడ ఇస్తే సరిపోతుంది. మళ్ళీ మీరు సొంతంగా ఇచ్చినట్టే లెక్క, ఇక మీ పేరు కోసం. అబ్బా ఎంత మంచి మన మేడం నోలు ఎమ్మెల్సీ కవిత గారు. ఇగో చూద్దాం. పింక్ బుక్ పెట్టినాం అంటే గులాబీ బుక్ గులాబీ బుక్ పెట్టిరట. దీనికోసం మా కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళను వదలం. కవిత కులగణన టోల్ ఫ్రీ నంబర్పై విస్తృతంగా ప్రచారం చేయాలని డిమాండ్. ఓకే, మంచి పని చేస్తారు మేడం కవితక్క గారు, చేస్తారు. జనగామ జిల్లా పెంబర్తిలో గాజుల గంప ఎత్తుకున్న ఎమ్మెల్సీ కవిత. ఎందుకు మరి గాజుల గంప ఎత్తుకున్నది అక్క అంటే అక్క ఇప్పుడైతే ఏమి ఎన్నికలు లేవు కదా, అంటే అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడే మొదలు పెట్టిందిరా. మా వాయిదా పడే పరిస్థితి పడింది కదా.
కాంగ్రెస్ ఏపీలోకి పోయేటట్టుంది కదా వాయిదా సర్పంచ్లే అయితే. ఉం? కాంగ్రెస్ కక్షపూర్తి రాజకీయాలు పాల్పడుతున్న బీఆర్ఎస్ ఎల్పీ కల్వకుంట్ల కవిత అన్నారు. మేము కూడా పింక్ బుక్ పెట్టినాం, మా కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నాం అందరి లెక్కలు. ఇది ఇది నోటెడ్ ఉంచుకుందాం ప్రజలారా. ఇది దీని మీద కొంచెం మాట్లాడదాం మనం. కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతున్న అందరి లెక్కలు తీసుకున్నాం. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం. నీకు దండం పెడతా అక్క. ఆర్టీసీలు అనుభవించిండ్రు, ఇక మిగిలింది ఇక ఎంప్లాయీస్ అనుభవించిండ్రు, ఇక రైతులకు ఏం చేసిండ్రు ఏం కథనో మాకు తెలియదు. కానీ మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని కవితక్క అంటుంది. ఏమో మరి ఇక చూద్దాం, వస్తే సంతోషిద్దాం. ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు వస్తారు ఎవరు పోతారు అనేది. మీరు నిర్ణయిస్తే ఎట్లా? అబ్బా, అద్దంకి దయాకర్ అన్న ఈ వార్త చూద్దాం. మంచి మేధావి. మేము కూడా మొన్న ఢిల్లీలో కలిసినాం. ఎప్పుడు మన ఉమ్మడి ఉద్యమం చేసినప్పుడు ఢిల్లీలో కలిసినాం. ఒక్కసారి చాలా రోజుల తర్వాత అన్నది ఈ వెలుగు పేపర్ ఆయనకు రాయాలనిపించినట్టుంది, రాసిండు. ఇలా చూద్దాం. పోచంపల్లి అక్రమాలకు కేటీఆర్దే బాధ్యత, అద్దంకి దయాకర్ వ్యాఖ్య. పోచంపల్లి అక్రమాలకు కేటీఆర్దే బాధ్యత. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ లో జరుగుతున్న, ఇక్కడ కొంచెం రిఫ్లెక్షన్ వస్తుంది. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ లో జరుగుతున్న అక్రమాలకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బాధ్యత వహించాలని పిసిసి ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. ఈ కేసులో కేటీఆర్ శిక్షార్హుడని ఆయన ఆరోపించారు. గురువారం గాంధీ భవన్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. తెలంగాణను క్యాసినో హబ్ గా కేటీఆర్ మార్చారని మండిపడ్డారు. అత్యాధునిక హంగులతో విదేశాల్లో ఆడే క్యాసినో, జూదాలు ఎమ్మెల్సీ పోచంపల్లి ఫామ్ హౌస్ లో నడుస్తున్నాయని అన్నారు. బీఆర్ఎస్ సర్కారు ఇచ్చిన పర్మిషన్తోనే గత 2 ఏళ్లుగా ఈ పందాలే జరుగుతున్నాయన్నారు. అలాంటి దొంగలకు కేటీఆర్ నాయకుడని అద్దంకి ఫైర్ అయ్యారు. ఫామ్ హౌస్ ను లీజుకు ఇచ్చామని బుకాయిస్తున్నారన్నారు. దొంగలకు లీజుకి ఇస్తే ఇచ్చిన వారు కూడా దొంగలే అవుతారని విమర్శించారు. గుజరాత్ లోని సూరత్ పోర్టు నుంచి తెలుగు రాష్ట్రాలకు గంజాయి సరఫరా అవుతుందని ఆయన ఆరోపించారు. దయాకర్ అన్న మాట్లాడిందంటే దాంట్లో ఖచ్చితంగా నిజాలు ఉండే ఉంటాయి. ఉద్యమకారుడు, మామూలు మనిషి అద్దంకి దయాకర్ అన్న. తన ఓపికకు మెచ్చుకోవాలి. ఎందుకోసం అంటే అప్పుడు కొద్ది ఓట్లతోని తర్వాత ఎమ్మెల్సీ అన్న వస్తుంది అనుకున్నాం. అసలు మంత్రి అవుతాడు అనుకున్నాం మేము. ఈ మాలామాదిగుల సమస్య పక్కన పెడితే ఆయన మంత్రి అవుతాడు అనుకున్నాం, అది లేదు. ఎమ్మెల్సీ ఇచ్చిన మంత్రి మినిస్టర్ చేస్తారేమో, అది లేదు. కనీసం ఇప్పుడన్నా ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం. మేము కులాలకు అతీతంగా మాలనా మాదిగన ఇదంతా కాదు, కానీ ఆయనకు ఉన్న నాలెడ్జ్కి అతను చేసిన త్యాగానికి ఇంకా ఓపికతో ఉంటుండ అన్న కాబట్టి ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించడం న్యాయం. ఆర్ కృష్ణన్న కూడా ఏమంటుండు, బీసీ నాయకుడు, బీసీ ఉద్యమ నాయకుడు. రెండోసారి కులగణన స్వాగతిస్తున్నాం. ఇది రెండోసారి కులగణన అంటే రీసర్వే అన్నారు, రెండోసారి కులగణన అంటుండ్రు. మరి రీసర్వేనా, రెండోసారి కులగణన, లేదు అంటే మిగిలిపోయినటువంటి కుటుంబాల యొక్క లెక్కన, అది తేలాల్సి ఉంది. ఏంది మరి మనం కూడా ఫోన్ చేసి కనుక్కోవాల్సిన అవసరం ఉన్నది. ఇది పత్రికల్లో వచ్చిన వార్తలు ఏం రాస్తున్నారు అనేది. కులగణన జరిగిన తప్పిదాలను సరిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండోసారి కులగణన చేపట్టాల్సి స్వాగతిస్తున్నామని ఈయన కూడా రెండోసారి అంటుండు. మరి అన్న ఆర్ కృష్ణన్న తొలి బీసీ ఉద్యమకారుడు మన గుర్తున్నంతలో. కేసీఆర్ హరీష్ రావు కేసులో స్టే పొడిగింపు. ఈ నెల 20కి విచారణ వాయిదా. కేసీఆర్ మీద హరీష్ రావు గారి మీద ఏవో కేసులు ఉన్నట్టున్నాయి, దాని మీద స్టే తెచ్చుకున్నారు, స్టే పొడిగించిండ్రట. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావును విచారించాలంటూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టేను హైకోర్టు మరోసారి పొడిగించింది.
ప్రైవేటు ఫిర్యాదును మ్యాజిస్ట్రేట్ కోర్టు కొట్టివేయగా రివిజన్పై విచారణ చేపట్టాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు నిర్ణయాన్ని కొట్టివేయాలని కేసీఆర్, హరీష్ రావు ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని జస్టిస్ కె లక్ష్మణ్ గురువారం విచారించారు. అయితే పిటిషనర్ నాగవెల్లి రాజలింగమూర్తి తరపు న్యాయమూర్తి కౌంటర్ దాఖలకు గడువు కావాలని కోరగా న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. కౌంటర్ దాఖలు చేయడానికి ఎంత టైం కావాలి, ఏడాది గడువు సరిపోతుందా అని నిలదీశారు. చివరి అవకాశంగా ఈ నెల 20కి వాయిదా వేస్తున్నామని ఆలోగా కౌంటర్ దాఖలు ఉంటుంది. ఇక కోర్టు కూడా ఓపిక నశించినప్పుడు జడ్జి గారు అనరా? మరి ఖచ్చితంగా అంటారు. ఎందుకు? ఇక న్యాయస్థానాలే గౌరవించక స్టేల మీద స్టేలు తీసుకుంటూ పోతాయి. ఎట్లా? మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ అట్ట మొన్న సుప్రీంకోర్టు మంది అదేదో విలేకరు జర్నలిస్టును మైకబట్టి కొట్టిన కేసు ఉంది కదా, అదే విషయంలో అనుకుంటున్నాం. సినీ నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో అదే జర్నలిస్ట్ దాడిపై ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చిండ్రు. కొంచెం ఊరట లభించినట్టుంది. ఇంకేమున్నాయి? ఇక ఒక 2 వార్తలు, ముఖ్యమైన వార్తలు ఉండాలి. అవి వచ్చినాయో లేదో చూద్దాం. మన కాన్సెప్ట్ ఇది ఉంది కదా, ప్రభుత్వ పథకాలు పేదలకు చెందాలి. దాంట్లో రేషన్ కార్డులకు మాత్రం వచ్చింది. రేషన్ కార్డులు ఒకటి. కొత్త రేషన్ కార్డులకు మరో ఛాన్స్. మీ సేవ కేంద్రాల దరఖాస్తుల స్వీకరణ. ఇప్పటి వరకు అప్లై చేయని వారే అర్హులు. సర్కార్ చెంతకు గ్రామ సభల అర్జీల డేటా. మొన్న గంట గజిబిజిగా మీ సేవ కేంద్రాల్లో తీసుకుంటలేరు అని చెప్పేసి అనేసరికల్లా ఎన్ఐ అది వాళ్ళకు జాతీయ ఉంటుంది కదా, దానికి రాసింది కదా ఈ శాఖ వారు. అయితే మరి ఇందులో ఇంకోటి క్లారిటీ, ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఇది ఇక్కడ ఉంది కదా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మీ సేవ పోర్టల్. ఓకే. అయితే ఈ ఫుడ్ సెక్యూరిటీ కార్డుల ప్లేస్లోనే మీరేమన్నా కొత్తగా ఇట్లా ప్రింట్ చేసిన కార్డులు ఇస్తారా? ఇట్లాంటి కార్డులు పాతవి ఉన్నాయి కొందరికి. ఈ కార్డులన్నీ మళ్ళీ ఇదే ప్లేస్లో ఇప్పుడున్న ఎఫ్సిఐ కార్డుని, ఫుడ్ సెక్యూరిటీ కార్డుని కదా, అది రేషన్ కార్డు అని అంటుంటారు కదా, ఆ రేషన్ కార్డును మోడిఫై చేసి ఈ మాదిరిగా ఇస్తారా, లేకపోతే వాళ్ళు కూడా ఎఫ్సి కార్డు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలన్నా అనేది కూడా కొంచెం క్లారిటీ ఇస్తే బాగుంటుంది అధికారులు, ఆయా జిల్లా అధికారులు. ఇది ఎక్కడ? నిజామాబాద్, కామారెడ్డి జిల్లా. డబుల్కు నో చెప్పేలా సాఫ్ట్వేర్. మంచి పని ఇది ఒకటి. 2 కార్డులు ఎందుకు మరి? ఇప్పటి వరకు అప్లై చేయని వారి మరి కొత్త రేషన్ కార్డుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మరో ఛాన్స్ ఇచ్చింది. గ్రామ సభలు ప్రజాపాలన కార్యక్రమంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోని వారికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. గ్రామ సభలల్లో ప్రజాపాలన కార్యక్రమంలో చేసుకోని వారికి మాత్రం అప్లికేషన్ చేసుకోవడానికి మీ సేవలలో ఛాన్స్ ఉన్నది. 10 ఏళ్ల నిరీక్షణ అంటే అప్పుడు చేసుకున్న వాళ్ళు తిరిగి చేసుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు చేసుకొని వారు, ప్రజాపాలన గ్రామ సభలలో చేసుకొని వారు మాత్రమే మీ సేవలలో అప్లై చేసుకోవాలి. ప్రజలు ఆగుతారా? మొత్తం మాది అని చెప్పేసి మళ్ళీ పరిగెడుతూనే ఉంటారు. టైం లిమిట్ లేదు. అర్హత గల ప్రతి కుటుంబానికి ఎఫ్ఎస్సి కార్డు మంజూరు అవుతుంది. ఇప్పుడు తీసుకుంటున్న దరఖాస్తులు మిస్ అయిన వారి కోసమే. కొత్త పేర్ల యాడింగ్కు వెళ్ళొద్దు. ప్రజాపాలన గ్రామ సభలో అర్జీలు ఇచ్చిన వారి మళ్ళీ చేయొద్దు. కొత్త కార్డులు మంజూరు కంటిన్యూగా నడిచే ప్రక్రియ. కొత్త పేర్లు యాడ్ లేకపోతే ఎట్లా సార్? మరి పిల్లల పేర్లు వాళ్ళు ఉండాలి కదా, యాడ్ కావాలి కదా. అరవింద్ రెడ్డి, డిఎస్ఓ, నిజామాబాద్. ఫోన్ చేద్దాం సార్కు. అదొకటి పథకం మనకు. ఇక్కడ ఇంకో ప్రధానమైన వార్త,
మొదలైంది. ఇక్కడ నిజం నిజం అంకిత భావంతో పనిచేయాలి. ఎవరు? పోలీస్ డిపార్ట్మెంట్. మాట్లాడుతున్న డిఎస్పి యాకూబ్ రెడ్డి అంకిత భావంతో పనిచేయాలని చెప్పేసి డిపార్ట్మెంట్ చెప్తుండు. డిపార్ట్మెంట్లో ఉన్న సిబ్బందికి చెప్తుండు. డిపార్ట్మెంట్ మీన్స్ అందులో ఉన్నటువంటి ట్రైనీ వారికి కావచ్చు. చూద్దాం. పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేయాలని కామారెడ్డి ఏఆర్ డిఎస్పి యాకూబ్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం జిల్లా పోలీస్ ఆఫీసులో ఇటీవల కొత్తగా నియమితులైన ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ సిబ్బందికి ఒకరోజు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతున్నప్పుడు ప్రజలతో ఎలా వ్యవహరించాలి, విఐపి బందోబస్తు తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్ఐలు మిగతా సిఐ చంద్రశేఖర్, ఆర్ఐలు సంతోష్ కుమార్, నవీన్ కుమార్, కృష్ణ, సిఐలు చంద్రశేఖర్, తిరుపతయ్య, నరేష్, రామన్ తదితరులు పాల్గొన్నారు. ఇది ఇక ఫ్రంట్ పేజీలో ఉండాల్సిన వార్త చివరి మధ్య పేజీలోకి వచ్చినది. ఒకటి ఏంటంటే చూద్దాం. అది కూడా ఏంటంటే మణిపూర్లో రాష్ట్రపతి పాలన. ఇంతకుముందు అంతా అట్టుడికిపోయింది కదా కొద్ది రోజుల వరకు. అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టడం జరిగింది. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఆఫీస్ ప్రకటన, రాష్ట్రపతి భవన్ నుంచి వెలువడింది ప్రకటన. రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపే స్థితిలో లేదని, అంటే రాష్ట్రాన్ని ఆ యొక్క రాష్ట్రాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం నడిపే పరిస్థితి లేదు కాబట్టి అక్కడ రాష్ట్రపతి పాలన వేస్తున్నట్టు ఆ ప్రకటన అర్థం. ఎవరికి అవి నివేదిక, రాష్ట్ర ప్రభుత్వం నడిపే స్థితిలో లేదని గవర్నర్ నివేదిక. అది ఆ రిపోర్టుతో సంతృప్తి చెందానని ముర్ము వెల్లడి. అంటే గవర్నర్ గారు రిపోర్ట్ పంపితే ఆ రిపోర్ట్ ప్రకారం అక్కడ ఏంటి రాష్ట్రపతి పాలన విధిస్తున్నాం అని చెప్పేసి రాష్ట్రపతి భవన్ నుంచి, రాష్ట్రపతి గారి నుంచి ప్రకటన రావడం జరిగింది. సరే, మంచిదే, చూద్దాం. పరిస్థితులు బాగాలేనప్పుడు రాష్ట్రపతి పాలన పెట్టాలి, కానీ మరి అది ఎటువంటి దారి తీస్తుంది, ఎన్ని రోజులలో మళ్ళీ ఎన్నికలు అవుతాయి అనేది కూడా ఆలోచించాల్సి ఉంటుంది. గమ్మత్ ఏంటంటే ఎన్నికల హడావిడి ఒక దిక్కు, అది అని ఇది అని అంటున్నాం కదా. అయితే ఎన్నికల హడావిడి కొంచెం వెనుక అడుగు పడ్డట్టు తెలుస్తుంది. అన్నిట్లో ఇన్ఛార్జ్ల పాలన, పంచాయతీలు మొదలు సహకార సంఘాల దాకా. నాకు తెలిసి లాస్ట్ ఫిబ్రవరికే ఇలా అయిపోయి ఉంటుంది. వాళ్ళది మన సర్పంచ్లది నీరుడు ఫిబ్రవరి. అన్నిట్లో ఇన్ఛార్జ్ల పాలన, పంచాయతీలు మొదలు సహకార సంఘాల దాకా. నేరుడు ఫిబ్రవరిలో ముగిసిన పంచాయతీ పాలక వర్గాల గడువు తర్వాత పరిషత్లు అంటే జిల్లా పరిషత్లు, జడ్పీటీసీలది, మున్సిపాలిటీలు, ఇప్పుడు సహకార సంఘాలు కూడా అదే బాటన. అక్కడ కూడా స్పెషల్ ఆఫీసర్లు పాల్గొన్నట్టు. మరి ఎన్నికలు అని చెప్పేసి నిన్నటి వరకు అది ఇది అంత నడుస్తూ ఉంది. సరే, ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నప్పుడు ఏదైనా తక్కువ ప్రకటన వచ్చే అవకాశం కూడా ఉంటుంది. దాన్ని మనం ఏం చేయలేం, తప్పు పట్టలేం. కాకపోతే ఇక్కడ ప్రజలకు అసౌకర్యంగా ఉన్నమాట మాత్రం వాస్తవం. దాని తొందరగా ఎన్నికలకు వెళ్ళడం ఏమిటంటే, ఇక రాజకీయాలు ఎట్లుంటాయంటే, మనం ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళు వారి స్వప్రయోజనాలు, అంటే ఇక్కడ సర్పంచ్ల ఎలక్షన్ ఎన్నికల్లో గెలుస్తామా, మనకు వస్తామా, ప్రజా అభిప్రాయం ఎట్లున్నది అని చెప్పేసి
వాళ్ళు ఉంటారు కదా వేగులు, దాని ద్వారా తెలుసుకున్న తర్వాతనే ఎలా ఎన్నికలకు పోతారు. అది కామని అందరికీ తెలిసిన విషయమే. మరిగా ఇంకోటి సాక్షి చూద్దాం. కీలక పదవులు ఎవరికి, అది కాంగ్రెస్ది నడుస్తూనే ఉంటుంది. మన కేసీఆర్ గారిది ఒక సార్ది ఒక వార్త వచ్చిందబ్బా, దీంట్లో చూద్దాం. 19న తెలంగాణ భవన్కు కేసీఆర్. బా, ఇన్ని రోజులంటే వ్యవసాయ క్షేత్రంలో ఉండొచ్చు బహుశా సారు. వ్యవసాయం చేసుకుంటా చేపించుకుంటా ఉండి ఉంటాడు. ఇప్పుడు తెలంగాణ భవన్కు బయలుదేరుతుండు అని అంటే మళ్ళీ నేను చెప్పిన ముందే మొన్న అన్ని మాట్లాడినాక, అందరూ మాట్లాడిన తర్వాత తనదంటూ ఒక వ్యవహార శైలి మంచిగా ఉంటుంది. అన్ని గమనించి వీటికి జవాబు తర్వాత విషయం. అక్కడ ఒక కొత్త వెర్షన్ స్టార్ట్ అవుతుంది సార్ దగ్గర నుంచి. అది మంచి ఆ స్ట్రాటజీ ప్రకారమే ఆ సార్ వెళ్తాడు కాబట్టి సక్సెస్ అవ్వకుండా వచ్చిండు. కానీ ఇప్పుడు అది చెల్లుబాటు అవుతుందో కాదో మరి చూద్దాం, ఏం చేస్తారో ఆ రోజు ఏం వస్తుందో వార్త. బీఆర్ఎస్ రజతోత్సవాల నిర్వహణ, పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణం వంటి అంశాలపై చర్చించేందుకు ఆ పార్టీ అధినేత కె చంద్రశేఖరరావు సుదీర్ఘ విరామం తర్వాత ఈ నెల 19న పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్కు వెళ్లనున్నారు. అంటే అలా పార్టీని ఏ విధంగా నిర్మాణం ఏర్పడ్డ తర్వాత ఉత్సవాలు అవన్నీ గురించే తెలంగాణ భవన్కు వెళ్తుంటారంట 19వ తారీఖు నాడు. ఇంకొక మంచి వార్త ఉన్నది. మంచి వార్త మీన్స్ సెంట్రల్ గవర్నమెంట్ అన్నటువంటి మాటలు ఇవి. మీరు అడిగినన్ని ఇల్లు ఇవ్వం, ఇంద్రమ్మ పథకానికి కేటాయింపులు అంతంతే, తెలంగాణకు కేంద్రం షాక్, పట్టణ ప్రాంతాలకు పెంచి భారీగా నిధులు పొందాలనుకున్న రాష్ట్రం ఆశలపై నీళ్లు, 10 లక్షల యూనిట్లు 15,000 కోట్ల నిధులు ఇవ్వాలని రాష్ట్రం ప్రతిపాదనలు. మీ పట్టణ జనాభా దేశంలో 4% ఉన్నందున 4 లక్షల యూనిట్లే ఇస్తామని తేల్చి చెప్పిన కేంద్రం ఆ లెక్కన 6,000 కోట్ల నిధులు అందే ఛాన్స్. కేంద్రంపై మరింత ఒత్తిడి చేసి లెక్క మార్పించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం. ఇది ఊహించిందే. మరి ఆ రోజు కరీంనగర్లో కేంద్ర మంత్రి గారు ఒక మాట అన్నారు, మీరు అడిగిన దానికంటే ఎక్కువనే ఇస్తామని. సంతోషపడ్డాం. ఈరోజు ఈ స్టేట్మెంట్ వచ్చింది, అడిగినన్ని ఇల్లు ఇవ్వమని చెప్పేసి. ఇది గమ్మత్ ఉంటుంది రాజకీయాలు. ఇల్లు, నీళ్లు, ఉద్యోగాలు, నిధులు ఇవన్నిటికంటే మనం పెట్టినది కరెక్ట్. ఇవన్నీ ఇస్తూనే అన్నీ ఇవ్వకుండ్రి, కొన్ని ఏమన్నా చేసుకుంటుంది. సాధ్యం 5 ఏళ్ళలో ఏ ప్రభుత్వానికి అన్ని ఏం సాధ్యం కావు, అది అందరు గుర్తున్న సంగతి. కానీ ఏదో మళ్ళీ మీరు అది చేసినారు, మీరు ఇది చేయలేరు, మేము ఇది చేసినాము, మీరు అది చేయలేరు అని చెప్పేసి మాట్లాడుతూ సమయం గడిచిపోయి పెట్టుబడులు వస్తున్నాయి, అవి వస్తున్నాయి అని చెప్పేసి ప్రజల మైండ్ అంతా డైవర్ట్, వాళ్ళని ఆలోచన లేకుండా చేసేస్తారు. మళ్ళీ వాళ్ళు ఏడుకోవాలంటే జిరాక్స్ సెంటర్ల చుట్టూ తిరగాలి. ఎందుకు? రేషన్ కార్డులకో, ఇంద్రమ్మిన్లకో తిరిగి వాళ్ళు అడగాలి. మళ్ళీ ఎన్నికల దగ్గరకు వస్తాయి. ఇప్పుడు ఒక సంవత్సరం అయిపోయింది, సంవత్సరం దాటిపోయింది. ఈ రెండో సంవత్సరం కూడా ఏముండనప్పుడు ఇంకేముంటది? మళ్ళీ 3వ సంవత్సరం 4 ఏళ్ళు కాగానే ఎన్నికలు. ఆ లోపల ఏమన్నా కేంద్ర ప్రభుత్వం కనుక ధైర్యం చేసి జమిలీ అన్నది అనుకో, ఇక కథమే. కామారెడ్డి జిల్లా రైట్స్. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ వార్త. కుర్చీ లేని డిఎల్పిఓ ఆఫీస్. కుర్చీ లేని డిఎల్పిఓలు సొంత ఆఫీసు లేక ఇబ్బందులు, ఏదో ఒక కార్యాలయంలో కూర్చోవలసిందే. పంచాయతీ వ్యవహారాలను పర్యవేక్షించే డివిజనల్ పంచాయతీ అధికారి డిఎల్పిఓలు కార్యాలయాలు లేక ఎక్కడో ఒక చోట కుర్చీ వేసుకునే పరిస్థితి నెలకొంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2019 అన్ని డివిజన్లకు డివిజన్ పంచాయతీ అధికారులను నియమించారు. అయితే
వాళ్ళకంటూ ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేయకపోవడంతో 4-5 ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నారు. డివిజన్ కేంద్రంగా ఉన్న జిల్లా కేంద్రంలో అయితే డిఎల్పిఓలు కలెక్టరేట్లోని డిపిఓ కార్యాలయంలో ఓ కుర్చీ వేసుకుని కూర్చుంటున్నారు. కీలకమైనది డిఎల్పి పోస్ట్ అయితే వాళ్ళకి కార్యాలయం కుర్చీ లేకపోతే ఎట్లా? గ్రామ పంచాయతీలను వాళ్ళు ఎప్పుడు తిరుగుతారు? అక్కడ జరుగుతున్న ఏమన్నా మంచి పనులా చెడ్డ పనులా వాళ్ళు ఎప్పుడు విజిట్ చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారు? అసలు వాళ్ళకి నిజానికి వాళ్ళ కార్యాలయం కేటాయించాలి, కార్యాలయం ఉండాలి. వాళ్ళ ఆఫీస్ వాళ్ళకు ఉంటేనే సాధక బాధకాలు అనేటివి తెలుస్తాయి. గ్రామాల్లో సెక్రటరీలు ఉంటారు కదా, గ్రామ పంచాయతీలను విజిట్ చేయడానికి వాళ్ళకు ఫ్రీగా, వాళ్ళకు కొంచెం వెసులుబాటుగా ఉంటుంది. అంతే తప్ప వాళ్ళకు కూర్చుండడానికి జాగా లేకపోతే వాళ్ళు ఎక్కడ తిరుగుతారు? రైట్. ఒక విషయం ఇప్పుడు కొద్దిసేపు మాట్లాడాలనుకున్నాం మనం. అదేంటంటే ఇక్కడ ఉంది. కవితక్క గారు ఒక మాట అంటారు, దాని మీద మాట్లాడదాం అనుకుంటున్నాం. గాజుల కంప ఎత్తుకున్నది కవితక్క అంటే ఎక్కడో పర్యటనకి వెళ్ళినట్టుంది విజిటింగ్ కోసం. ఆ విజిటింగ్ లో భాగంగా అక్కడ గాజులు అమ్మేవారు ఉంటారు. సరే, వీళ్ళు కూడా మావారే, మేము ప్రజాసేవ చేస్తున్నాం కదా, చేస్తాం, ఎంత కాదన్నా ఎమ్మెల్సీ కాబట్టి అక్కడ గంప ఎత్తుకున్నట్టుగా చూసినాం. సరే, ఇది బాగానే ఉంది కానీ అక్క, మీరు ఒక మాట అన్నారు ఇందులో, కాంగ్రెస్ కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మేము కూడా పింక్ బుక్ పెట్టినాం, మా కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న అందరి లెక్కలు తీసుకున్నాం. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ విషయం మీద మాట్లాడడం, ఈ ప్రభుత్వ పథకాలు మన కాన్సెప్ట్ ప్రకారం రేషన్ కార్డులో ఒకటి మనం చూసినాం. ఇక దానికి మిక్కిలి ఇంకా కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఇస్తుందనేది కూడా చూసినాం. కార్యకర్తల మీద బీఆర్ఎస్ అట, ఇటు సిఓ, సరే అధికారం మారింది కదా, ఇల్లిటెప్తారు కదా, అధికారం మారింది కదక్క, అధికార పార్టీ బీఆర్ఎస్ వాళ్ళు ఒకేమంటుందంటే ఒక పింక్ బుక్ పెట్టిరంట, గులాబీ కార్డు లెక్క. అంటే రేషన్ కార్డులలో వైట్ కార్డు, గులాబీ కార్డు ఉంటుండే. ఆ గులాబీ కార్డు ఉన్న వాళ్ళకు రేషన్ సరుకులలో రైస్ వగైరా ఇచ్చేవారు కాదు, నాకు తెలిసి గుర్తింపు కోసం ఉండేది. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి రైసు, చక్కెర అవన్నీ వగైరా వచ్చేది. పింక్ బుక్ పెట్టిరంట. ఇందులో రాస్తురంట, వీళ్ళు దాడులు చేస్తే, కాంగ్రెస్ వాళ్ళు మా కార్యకర్తల మీద దాడులు చేస్తే మేము ఒక పింక్ బుక్ పెట్టినాం, లెక్క చూస్తాం, మేము కూడా అందులో అన్ని నమోదు చేస్తాము అని అంటే, మీరు అన్న మాటలు ఎటు దారి తీసాక ప్రజలను, మీ కార్యకర్తలు అయితే నో ప్రాబ్లం, కార్యకర్తలు ఎడికెళ్ళొస్తారు, ప్రజలకెళ్ళి తయారవుతారు కదా. ఊర్లలో ఉన్నటువంటి ప్రజలకి వెళ్ళే ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు 10 మంది కార్యకర్తలు కమిటీ ఉంటుంది. అందులో కులానికి ఒకళ్ళు ఇద్దరు ఉండి ఉంటారు. అంటే మీరు ప్రజలను విడదీస్తున్నట్టే కదా.
ఈ రాజకీయ పార్టీలు ఏ పార్టీ అన్నా కానీ మీరు మీరు అన్నారు కాబట్టి మాట్లాడుతున్నాం. ప్రజలను విడదీస్తున్నట్టు కదా. ఇది ఏ పార్టీ అయినా సరే మీరు అన్నంత మాత్రాన్ని మీకు ఆపాదించడం లేదు. మీరు అన్నారు కాబట్టి మీ మీద మాట్లాడతాం, రేపు వేరే వాళ్ళు అంటే వేరే వాళ్ళ మీద కూడా మాట్లాడతాం. ఇప్పుడు ప్రజలను విడదీస్తున్నట్టే కదా. పింక్ బుక్ పెట్టినాం, అందులో ఓళ్ళ మీద దాడులు అవుతున్నాయి, ఓళ్ళు చేస్తున్నారు అనంటే మీరు అధికారంలోకి వస్తామని అంటున్నారు. మళ్ళీ మీరే అంటున్నారు మీరు అధికారంలోకి, మేము అధికారంలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే మీరు ఇప్పుడే ఫిక్స్ అయిపోయారు. సరే సంతోషం, అది కళనో నిజమో మీరు నిర్ణయించుకోండి. కానీ వస్తే ఏం చేస్తారన్నట్టు, ఇప్పుడు దాడులు చేసిన వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలే అని స్టాంప్ వేసి అందులో రాసుకొని మీ ఈ బుక్లో రాసి వాళ్ళ మీద మీరు ప్రతీకారం తెచ్చుకుంటున్నట్టు. వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు ఎవరు దాడులు చేస్తారో వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే అని చెప్పేసి వాళ్ళను పట్టుకొని చేసి మరి ఏం చేస్తారు జైళ్ళల్లో ఎత్తారు, అంతే కదా. ఇంకేముంటుంది? మీరు చేసేది ఎటుపెట్టి మీ రాజకీయాలు ఒక్కొక్కసారి ఎట్లా ఉంటాయంటే నిజంగా ఒకప్పటి రాజకీయాలు వేరు, ఇప్పుడు రాజకీయాలు వేరు. నిజంగా చెప్పాలంటే ఎప్పుడైతే ఇక వీడియోలో మనం చెప్పడం కాదు కానీ ఇది తప్పు. మీరు ప్రజలను మేము మీ గులాబీ బుక్ పెట్టినాం, పింక్ బుక్ పెట్టినాం, ఆ బుక్, ఇవి మీకు మాట్లాడే స్వేచ్ఛ ఉన్నది. ఏది పడితే మాట్లాడితే ఎట్లా? అది తప్పక్క, మా ఒపీనియన్ తప్పు. మీరు ఏదైనా ఉంటే డెమోక్రటికల్గా రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎంతసేపు మీ మీద వారి మీద వీళ్ళ మీద కాంగ్రెసు, బీఆర్ఎస్, బీజేపీ, మీరు 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 మీ మీద మీరు ఇట్లా అని కాకుండా ప్రజల కోసం పనిచేయండి. ప్రజల కోసం పనిచేస్తే బాగుంటుంది. ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులు, సామాజికంగా ప్రధానంగా కుటుంబం యొక్క ఆర్థిక స్థితిగతులు మారి ఆర్థికంగా ఎదిగి ఉన్నత చదువుల దిక్కు ఆ కుటుంబం ప్రయాణం వెళ్ళినప్పుడు సమాజంలో అన్ని వర్గాల వాళ్ళు పేదలు వెళ్తే అప్పుడు మారినట్టు కానీ డెవలప్ అయినట్టు కానీ ఫ్లైఓవర్లు, బంగ్లాలు, ఢిల్లీ అంటున్నా, డల్లాస్, దుబాయ్ ఏమేమో చేస్తామన్నారు. మరి ఏడా లేదు. యాడున్నది డల్లాస్? ఏడకున్నది అక్క? హైదరాబాద్లో గత 10 ఏళ్ళలో డల్లాస్ చేస్తామన్నారు. ఏం చేసిండ్రు? ఫ్లైఓవర్ కట్టిండ్రు. ఫ్లైఓవర్లు అప్పుడే మొదలైనవి, వైఎస్ఆర్ పీరియడ్లో కాకుండా టీడీపీ పీరియడ్లోనే మొదలైనవి. మాకు కావాల్సింది కూడు గుడ్డ, దాంతోపాటు ఉన్నత చదువులు, ప్రాథమిక విద్య నుంచి మొదలుకుంటే మీరన్నది కేజీ టు పీజీ, అప్పుడన్నది కేజీ టు పీజీ. ఇది ఎటుపోయిందో తెలియదు. ఏమనంటే రెసిడెన్షియల్ ఇప్పుడు ఉన్నాయా? అప్పుడే ముందు నుండే ఉన్నాయి. అవి దాన్ని చూపెట్టిండ్రు కేజీ టు పీజీ అని. బస్ అది కాదు. ఇప్పుడు నేను మొన్న ఒకటి స్టేడియంలో, మా దగ్గర ఉన్న స్టేడియంలో వెళ్తే అక్కడ సెలక్షన్స్ జరుగుతున్నాయి, అథ్లెటిక్స్ సెలక్షన్స్. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క బాధ్యుడు ఎవరైతే ఉన్నారో ఆ సార్ని కలిసి అడిగిన, సార్ అథ్లెటిక్స్ సెలక్షన్స్ కదా ఎలిజిబిలిటీ అంటే అవన్నీ అడిగితే ఏముందమ్మా పుట్టిన బర్త్ సర్టిఫికేట్ ఉంటూ కూడా వచ్చి పార్టిసిపేషన్ చేయొచ్చు అని అన్నాడు. సరే సార్, అది మీరు అన్నది వాస్తవమే, కానీ పీఈటీస్ ఉన్నారు కదా పాఠశాలల్లో, ఇక అతనికి అర్థమైపోయింది. అన్న మీరేం చేస్తారండి అంటే నేను పలానా అని చెప్పిన. సరే ఇక కొంచెం సర్దుబాటు చేసుకొని, అలా కాదు స్కూళ్ళల్లో ఫెసిలిటీస్ ఎక్కడున్నాయి సార్, సరైన గ్రౌండ్ లేక అది లేక అంటే ఓదిక్కు పీటీస్ ఉన్నారు, గ్రౌండ్లు ఉన్న దగ్గర అన్నది రావాల్సిన అవసరం ఉంది కదా సార్ అంటే వస్తారండి అట్లేం లేదు అని అంటే, సరే అప్పటికే 5-6 స్కూల్ వాళ్ళు వచ్చిర్రు, మేము కూడా కొంచెం చూసినాం, తిరిగి వచ్చారు. అంటే అట్లా విద్యా విధానం మీద దృష్టి పెట్టేసి చదువులపైకి పేద ప్రజలకు నువ్వు మరల్స్తే, అటువైపు దృష్టి పెట్టి మేము డెవలప్ చేస్తాం, మేము ఇది చేస్తామని చెప్పక మీ అంత చూస్తామని చెప్తే
వాళ్ళంతా మీరేం చూస్తారో లేదు కానీ ప్రజలు మాత్రం రాజకీయ నాయకులు అంత చూసే సమయం 2029లో ఉంటుంది. ఎందుకంటే బీసీ జనాభా, ఎస్సీ జనాభా ఇవన్నీ తేలినాయి కదా, సరే కొద్దిగా గొప్ప బయటకు వచ్చినాయి కదా, ఇప్పుడు బాగా యాక్టివ్గా ఉన్నారు ప్రజలు. అందుకే మా డిమాండ్, మా రిక్వెస్ట్ ప్రస్తుత ప్రభుత్వానికి కావచ్చు, రానున్న ప్రభుత్వం కావచ్చు, ఎందుకంటే ఈ 4 ఏళ్ళలో సాధ్యం, గతంలో మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. దయచేసి గౌరవ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి, ఇక మాకు ఇష్టంగా పిలుచుకుంటాం, మన పొన్నం అంటున్నాం, ఎవరు పొంగులేటి సీనన్న గారికి, ప్రధానంగా అయితే రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి కాబట్టి, ఇప్పుడు ప్రభుత్వ పెద్ద కాబట్టి మీకు రిక్వెస్ట్ చేసేది అంటే రెండు ఎకరాలు భూమి, 2 ఎకరాల భూమి మీరు అంటే ఒక తలకాయలను లెక్క పెట్టాలంటారు కదా, విశారద మహారాజ్ సార్ పద్ధతిలో అయితే తలకాయలను లెక్క పెట్టాలంటే ఒక కుటుంబంలో, ఒక కుటుంబానికి భార్యాభర్తలు, పిల్లలు 2 ఉంటే వారికి 2 ఎకరాల భూమి ఇస్తే ప్రభుత్వం మీద ఉచితాల కోసం ఆధారపడడం తగ్గుతుంది. మీరు దీంట్లో ఒక బోర్ కూడా వేయించి ఇవ్వాలి. ఒక బోర్ వేసి, అంటే ఇప్పుడు మన తెలంగాణలో అయితే దాని మీద ఆధారం ఎక్కువ శాతం కాబట్టి ఒక 2 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు ఇచ్చి బోర్ వేసి ఇచ్చిరనుకోండి, మీరు దీంట్లో ఏంది ఈ బియ్యం అని, ఉచిత బియ్యం అని ఇవన్నీ కాదు, వీటికంటే ముందు వీటితో పాటు చేయబట్టుంది. ఇది సక్సెస్ అయిన తర్వాత దాని వైపు ప్రజలు కూడా చూడరు, అడగరు. ధైర్యం చేయండి సార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. చరిత్రలో మొన్న నిలిచిపోతారు మీరు మొన్న చేసిన 2 పనుల కారణంగా. ఇది కూడా చేస్తే మీకు తిరుగు అనేది ఉండదు. మీ పార్టీ హైకమాండ్ కూడా మళ్ళీ మిమ్మల్ని అదే సీట్లో కూర్చోబెడుతుంది. మీరు కనుక మంచి పని చేస్తే ప్రజలు కూర్చోబెడతారు, మీ పార్టీ కూడా కూర్చోబెడుతుంది. ఆ దిశగా ఆలోచిస్తారని మేము రిక్వెస్ట్ చేస్తూ, అట్ ద సేమ్ టైం we demand 2 acres land for each family ఇస్తారని, ఇవ్వాలని కోరుతూ, రిక్వెస్ట్ చేస్తూ, డిమాండ్ చేస్తున్నాం. చూస్తూనే ఉన్నామండి B6 మన వెలుగు, మన వార్తలు. నేను మీ రాజేష్.